Hey folks, I'm back again. ఈ రోజు మనం DJI OSMO 1 అని రివ్యూ చేయబోతున్నాం. వీడేంట్రా DJI 2 రిలీజ్ అయ్యి కూడా DJI 1 గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? సో దాని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూసారంటే మీకు తెలుస్తుంది. లెట్స్ రోల్ ది ఇంట్రో. ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది ప్రెస్ చేసి ఫ్యూచర్ వీడియోస్ కోసం ఆ నోటిఫికేషన్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. డిస్క్లైమర్ ఫోక్స్, నేను ఈ DJI OSMOతో ఏదైతే ఫుటేజ్ షూట్ చేశానో దాన్ని ఈ వీడియోలో పెట్టబోతున్నాను. సో ఫోక్స్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టిల్ ది లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద వీడియో. నార్మల్గా DJI OSMO 1 ఎలా పనిచేస్తుందో DJI OSMO 2 కూడా అలాగే పనిచేస్తుంది. సో దాంట్లో ఏం వింతేం లేదు, ఎందుకంటే వాళ్ళు DJI OSMO 1లో ఏదైతే అల్గోరిథమ్స్ యూస్ చేశారో దాన్ని DJI OSMO 2లో కూడా యూస్ చేశారు. సేమ్ బ్యాటరీ కానీ, సేమ్ మోటార్స్ కానీ, సో సేమ్ పవర్ ఉంటుంది అలాగే. సో న్యూ వర్షన్ ఎందుకంత చీప్గా ఉంది, అలాగే ఓల్డ్ వర్షన్ ఇంకా ఎందుకంత ప్రైసీగా ఉంది అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలే నన్ను DJI OSMO 2 కొననీయకుండా ఆపాయి. సో మనం ఫస్ట్ రీజన్కి వచ్చామంటే నా మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాటరీ అండి. సో DJI OSMO మొబైల్ 1లో రీప్లేసబుల్ బ్యాటరీస్ ఇచ్చారు, అదే మనకి OSMO మొబైల్ 2లో ఇర్రీప్లేసబుల్ రీఛార్జబుల్ బ్యాటరీ అనేది ఇచ్చాడు. OSMO మొబైల్ 1లో ఒకవేళ బ్యాటరీ అయిపోతే ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటరీ. సో ఇది 980 mAh బ్యాటరీ. సో ఒకవేళ DJI OSMO 1లో బ్యాటరీ అయిపోతే ఇలాంటి ఒక స్పేర్ ఒక 2 to 3 బ్యాటరీస్ కొని పెట్టుకున్నామంటే మనం ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. సో OSMO మొబైల్ 2లో బ్యాటరీ కెపాసిటీ పెంచి దాన్ని మనం ఒక పవర్ బ్యాంక్ లాగా మన ఫోన్స్ని ఛార్జ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నాకైతే నా ఫోన్ని ఒక గింబుల్తో ఛార్జ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు, ఎందుకంటే ఎక్కువ మనం ఆ గింబుల్ బ్యాటరీని యూజ్ చేసి మన ఫోన్ని కానీ లేకపోతే మన కెమెరాస్ని కానీ రీఛార్జ్ చేసినప్పుడు లైఫ్ సైకిల్ ఆఫ్ దట్ బ్యాటరీ అనేది చాలా తగ్గిపోతుందండి. సో ప్రతి బ్యాటరీకి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సో మనం రీఛార్జ్ చేసి మళ్ళీ యూజ్ చేసి సో ఇలాంటి సైకిల్స్ కంటిన్యూస్గా రన్ కావడం వల్ల ఆ బ్యాటరీ లైఫ్ సైకిల్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అదే మనం OSMO మొబైల్ 1కి వచ్చామంటే ఇలాంటి బ్యాటరీస్ రీఛార్జబుల్, అది కాకుండా రీప్లేసబుల్. ఒకవేళ బ్యాటరీ పోయినా కానీ మనం కొత్త బ్యాటరీ యూజ్ చేసుకొని గింబల్ మాత్రం అలాగే వర్క్ అవుతుంది. సో అది చాలా నీట్ ఫ్యూచర్ అండి నాకు తెలిసైతే. సో నేను ఎక్కువ గింబల్ని యూజ్ చేశాను కాబట్టి సో నాకు తప్పకుండా ఇలాంటి ఫీచర్ అయితే కావాలి. రీసెంట్గా రిలీజ్ అయిన OSMO మొబైల్ 2లో ఈ ఫీచర్ అనేది లేదు. ఒకవేళ OSMO మొబైల్ 2లో కానీ బ్యాటరీ ఇష్యూస్ కానీ, ఒకవేళ బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వడం కానీ, సో ఇట్లాంటివి ఏదైనా ఇష్యూస్ వస్తే నార్మల్ పర్సన్స్ ఆ బ్యాటరీని రీప్లేస్ చేయలేరు. సో దాన్ని మనం ఖచ్చితంగా మళ్ళీ DJI వేరే హౌస్కి కానీ లేదా కంపెనీకి రిటర్న్ పంపించి మనం బ్యాటరీని రీప్లేస్ చేయాలి. సో సెకండ్ రీజన్ ఏంటంటే మనకి ఈ DJI OSMO మొబైల్ 1లో వెనకాల ఒక ట్రిగ్గర్ బటన్ అనేది ఇచ్చాడు. సో దాన్ని టోటల్గా OSMO మొబైల్ 2లో ఒక చిన్న మోడ్ బటన్తో రీప్లేస్ చేశాడు. సో ఈ ట్రిగ్గర్ బటన్ని డైరెక్ట్ హార్డ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఈ డివైస్ అనేది లాక్ అయిపోతుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ మీద అయితే పెట్టి లాక్ చేస్తారో సో ఆ సబ్జెక్ట్కి లాక్ అయిపోతుంది. మీరు ఎలా తిప్పినా కానీ, ఎలా మూవ్ చేసినా కానీ సో ఆ సబ్జెక్ట్ అనేది అవుట్ ఆఫ్ గ్రిడ్ అయితే వెళ్ళదు. సో ఈ మోడ్లో ప్యాన్ కానీ టిల్ట్ కానీ ఆప్షన్స్ రెండు వర్క్ అవ్వవు. సో ఒకే ఆబ్జెక్ట్ మీద లాక్ అయ్యి ఆబ్జెక్ట్ మీద స్టేబుల్గా ఉంటుంది. ఈ ట్రిగ్గర్ బటన్ని డబుల్ టైం ప్రెస్ చేసామంటే OSMO మొబైల్ 1 మీరు ఆన్ చేసినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో సో ఆ పొజిషన్కే మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఆ మోడ్ని మనం డబుల్ ట్యాప్ టు రీసెట్ మోడ్ అని చెప్తాము. ఈ ట్రిగ్గర్ బటన్ మన చూపుడు వేలికి దగ్గరగా ఉండడం వల్ల మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అది కాక ఎర్గనామిక్ ఫిట్ లాగా ఉంటుంది. వెన్ కమింగ్ టు థర్డ్ ఆప్షన్, ఈ ట్రిగ్గర్ బటన్ని మనం ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే సో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. కానీ ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మనకి OSMO మొబైల్ 2లో ఒక చిన్న మోడ్ బటన్తో రీప్లేస్ చేశాడు. సో మనకి కంఫర్టబుల్గా ఉన్న ఒక ట్రిగ్గర్ అనేది రిమూవ్ చేయడం కూడా నాకు చాలా డిసప్పాయింట్మెంట్ కలిగించింది. సో ఈ ఫంక్షన్స్ అన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే DJI OSMO మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇంకో మెయిన్ రీజన్ ఏంట్రా అంటే సో ఇది పర్చేస్ చేయక ముందు నా దగ్గర సేమ్ ఇదే DJI OSMO మొబైల్ 1 అనేది ఉంది. సో అది నాకు కొన్ని ఇష్యూస్ రావడం వల్ల అది పనిచేయడం ఆగిపోయింది. సో అప్పుడే దాంతోపాటు కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. సో DJI ఎక్స్టెన్షన్ రాడ్స్ కానీ, అలాగే ట్రైపాడ్స్ కానీ, అలాగే ఈ బ్యాటరీస్ కానీ, సో ఎక్స్ట్రా బ్యాటరీస్ కానీ, సో ఇలాంటి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేది తీసుకున్నాను. సో ఇవన్నీ దేనికి పనికి రాకుండా పోతాయి. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి నేను OSMO మొబైల్ 1 కొనడానికి. ఒక ప్రోడక్ట్ కొనే
కొనే ముందు దాని బిల్డ్ క్వాలిటీ చూస్తాం. సో దీని బిల్డ్ ఎలా ఉంది, సో ఇది మనకి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, సో మనం దీన్ని హోల్డ్ చేయగలుగుతామా లేదా అని చెప్పి సో దాని బిల్డ్ క్వాలిటీ అనేది చూస్తాము. సో DJI OSMO 1 అనేది మెగ్నీషియం అలాయ్తో చేయడం వల్ల మనకి చాలా ఎర్గనామిక్ ఫిట్, ఇంకా డిజైన్ కూడా చూడడానికి చాలా రిచ్గా కనిపిస్తుంది. అది మనకి DJI OSMO మొబైల్ 2లో ప్లాస్టిక్తో రీప్లేస్ చేశారు. సో మనకి చేతిలో పట్టుకుంటే OSMO మొబైల్ 2ని అంత రిచ్ లుక్ అయితే ఉండదు, అది కాక ఎర్గనామిక్ ఫిట్ కూడా అంత ఉండదు. ఆ ప్లాస్టిక్తో బిల్డ్ చేయడం వల్ల వాళ్ళు సగానికి సగం ప్రైస్ అయితే రెడ్యూస్ చేయగలిగారు. కాకపోతే పర్ఫార్మెన్స్ అండ్ యూజబిలిటీ విషయానికి వచ్చామంటే సో OSMO మొబైల్ 1 ఇంకా OSMO మొబైల్ 2 రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తుంది. వీడియోలో ఫస్ట్ చెప్పినట్లే నేను మీకు ఇక్కడ ఈ DJI OSMOతో షూట్ చేసిన ఫుటేజ్ మొత్తం పెడుతున్నాను. సో ఇక్కడ మీరు 4x4 బాక్సెస్లో 4K క్లిప్స్ని అయితే చూడొచ్చు. ఈ 4 క్లిప్స్లో 2 మాత్రం స్టెబిలైజ్ చేసి ఉంటుంది DJI OSMO మొబైల్తో. మిగతా 2 వీడియోస్ మాత్రం నేను నా చేతిని యూజ్ చేసి వీడియోస్ తీసాను. సో లేట్ చేయకుండా ఆ వీడియోస్ని చూసేయండి ఇప్పుడు. అంతేనండి ఈ వీడియోలో. ఒకవేళ మీరు కనుక ఒక మంచి క్వాలిటీ ఇంకా మంచి కంపెనీ దగ్గర నుంచి ఒక గింబల్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను దీన్ని డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. అంతేగాని ఆల్రెడీ మీరు కనుక వర్షన్ 1 తీసుకొని దాంతోపాటు యాక్సెసరీస్ తీసుకున్నట్లయితే నేనైతే దీన్ని సజెస్ట్ చేయను. సో చూసారు కదా ఫోక్స్, ఇంకా మీకు DJI OSMO మొబైల్లో మనం చాలా ట్రిక్స్ అనేది చేయొచ్చు. సో టైమ్ ల్యాబ్స్ కానీ, ఒక పర్సన్ని మాన్యువల్గా ట్రాకింగ్ కానీ, సో ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలా వరకు DJI OSMO మొబైల్ యాప్లో అనేది ఉంది. ఒకవేళ మీకు దాని మీద వీడియో కావాలనుకుంటే నాకైతే కామెంట్స్లో పెట్టండి, నేనైతే దాని మీద ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియోకి కనుక 50 likes కానీ వచ్చిన వెంటనే నేను ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.